శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, బిహేవియర్ ఏంటి, జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాల్సింది ఏంటి, ఇవన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక గురువారం, ఈ గురువారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు సార్? గురువారం పుట్టిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంచిగానే ఉండటం అనేది, అంటే ఈ బుధవారం వాళ్ళు కొద్దిగా బుద్ధి ఎక్కువ ఉంటే గురువారం వాళ్ళకి అంత కొంత గుణం అనేది ఉంటుంది అని చెప్పి. అయితే ఏ గుణం ఎక్కువ ఉంటుంది, ఏ గుణం తక్కువ ఉంటుంది అంటే అది మనం వ్యక్తిగత జాతకం బట్టి నిర్ణయించగలుగుతాం. కానీ బట్ ఒక మంచి గుణం అయితే ఉంటుంది. కొన్ని గుణాలు చెడు ఉండొచ్చు, అది వేరే పక్కన పెడతాం. కానీ బేసిక్గా అయితే ఎంతో కొంత గుణవంతుడు. అంటే నేను నా ఫ్యామిలీకి ఏదైనా సరే చెయ్యాలి అని ఒక సపోర్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ గుణము అనేది ఉంటుంది. సరే పక్కన నేను అప్పుడప్పుడు మందు కొడతాడంటే అది ఓకే, ఆ గుణం దుర్గుణం అవ్వచ్చు. అది అది ఎప్పుడు ఉంటుందంటే మిగతా జాతకం బట్టి ఉంటుంది. బట్ బేసిక్గా నేను నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబానికి నేను ఎంతో కొంత ఆసరాగా నిలవాలి అంటే ఈ కుటుంబాన్ని పట్టించుకునే తత్వం అనేది, ఆ గుణం అనేది కొద్దిగా గురువారం పుట్టిన వాళ్ళకి ఉండటం అనేది ఉంటుంది. కాకపోతే కొద్దిగా తిక్క అనేది కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటుంది. అంటే తిక్క అంటే ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు కోపం రాదు. అంటే ఎప్పుడు కోపం వచ్చేవాడిని మనం వీడెప్పుడు ఇంత దుర్వాస మామూలుగా అలాగే ఉంటాడు, కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండటం అనేది అర్థమైపోతుంది. లేదు శాంతంగా ఉండేవాడితో కూడా మనకు భయం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు శాంతంగా, మనం కొట్టినా అదే శాంతంగా ఉంటాడు, తిట్టినా అదే శాంతంగా ఉంటాడు, కాబట్టి ఆయనతోనే ప్రమాదం లేదు. ఇలా ఎప్పుడు కోపం వస్తుందో తెలియని వాళ్ళతోనే మనకి ప్రమాదం. డెఫినెట్లీ. ఇప్పుడు ఒకసారి మనం జోకేస్తే పగలబడి నవ్వుతాడు, ఇంకోసారి వచ్చినప్పుడు నన్ను గేలి చేస్తున్నావా అని తిరగబడతాడు. సత్య చావది కదా, దాన్ని మనం తిక్క అంటాం మన భాషలో. సో అందుకని అలాంటి తిక్క గుణం కూడా కొద్దిగా అదొకటి వీళ్ళు ఏమైనా చేంజ్ చేసుకుంటే కొంతవరకు, కానీ బట్ అదొకటి వీళ్ళకి మైనస్ నేను చెప్పే దాంట్లో. తర్వాత ఇంకా ఏదైతే మరి గురువారం పుట్టిన వాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ శాతం వ్యాపారస్తుల కన్నా కూడా కొద్దిగా ఉద్యోగాల పట్ల ఎక్కువ మమకారం, ఇష్టత ఉండేవాళ్ళు. అంటే బుధవారం వాళ్ళకి కొద్దిగా వ్యాపారం చేయాలనే తలంపు, జీవితంలో ఒక్కసారైనా సరే వ్యాపారం చేసే తత్వం ఉండొచ్చేమో బుధవారం. కానీ గురువారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఏమంటే వెనక నుంచి అంటే ఉద్యోగం వదులుకోకుండా సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తారేమో తప్ప ప్రత్యక్షంగా వ్యాపారాలు రావడానికి అంత సుముఖంగా ఉండరు. ఉద్యోగం మీద ఆధారపడతారు. ప్రాథమికంగా అదే ఉద్యోగం ఉంటుంది. ఇంకేదైనా సెకండ్ సోర్సెస్ అనుకోకుండా ఇంత పర్సంటేజ్ నీకు ఇస్తామని అలా చోట్ల ఏదైనా పెట్టుబడులు పెట్టచ్చేమో తప్ప డైరెక్ట్గా దిగరు. ప్రత్యక్ష వ్యాపారాల్లోకి దిగటం అనేది అరుదు. రైట్. సో ఆ రకంగా మాత్రం కొంత ఉండటం అనేది అయితే ఉంటుంది. ఎక్కువ శాతం ఉద్యోగాల మీదే డిపెండ్ అవ్వటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే చదువు వీళ్ళు కొద్దిగా ఆకతాయిగా చదివినప్పటికీ కూడా, అంటే ఒకే రకంగా చదవకపోయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు నెట్టుకొచ్చేస్తారు. అంటే అదృష్టం ఉంటుంది అనుకో. అంటే గురువారం పుట్టిన వాళ్ళకి అక్కడక్కడ ఏదో రకమైన అదృష్టం ఉంటుంది. అదొకటి వాళ్ళకి బాగా ప్లస్. అంటే ఉద్యోగం పోయి ఇంకా ఎలాగరా బాబు ఇంకొక 2 నెలలు ఉంటే మా పిల్లలు నేను బయటపడాలనుకునే మూమెంట్లో 59వ రోజు వీళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఓపిక పట్టాలి. కనుక ఆ రకమైన అదృష్టం గురువారం పుట్టిన వాళ్ళకి ఉంది. అంటే గురువారం పుట్టిన వాళ్ళకి, శుక్రవారం పుట్టిన వాళ్ళకి వెనక అదృష్టం ఎక్కడొక్కడ ఉంటుంది. దానివల్ల వీళ్ళు కొంత సేవ్ అవటం అనేది ఉంది. అదొకటి వీళ్ళకి కొంత ప్లస్ అని కూడా చెప్పాలి. ఇంకా అల్లరి కూడా వీళ్ళు ఎప్పుడు కూడా మొదట్లో ఒక 3-4 ఏళ్ళ దాకా మాత్రం కొద్దిగా ఎక్కువ అల్లరి చేయటం అనేది ఉంటుంది. కానీ ఇంకా ఆ తర్వాత నుంచి చాలా పద్ధతిగా మారిపోవటం అనేది, అందరితో కూడా ఒకే రకమైన భావాన్ని కలిగి ఉండటం అనేది, అంటే హెచ్చు తగ్గులు వీళ్ళకి తెలియవు. అంటే తన కింద పనిచేసే వాళ్ళు ఎలాంటి అదములైనా కూడా వాళ్ళతోనూ అదే రకంగా చూడటం, వాడు పెద్ద మోనార్క్ అయినా కూడా వాడిని అలాగే చూడటం అనేది, ఆ సమదృష్టి అనేది కూడా గురువారం పుట్టిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ మనం ఏదో ఉంటున్నాం కదా, ఈ రాజకీయ నాయకులు మామూలు అలాంటి వాళ్ళతో కూర్చుని సాగపంక్తి భోజనాలు చేస్తూ ఉంటారు పేపర్ల కోసం. వీళ్ళ పేపర్ల కోసం కాదు, వెళ్తూ తత్వమే అది. సో అందుకని అలా నటన కాదు, ఎవరితోనైనా సరే ఈజీగా కలిసిపోవడానికి చూడటం అనేది అయితే ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే సాధారణంగా ఏమంటాం, సాంస్కృతిక అంశాల్లో అంటే కవులు, కళాకారులు ఇలాంటి విధానాల్లో కొద్దిగా వెనకబడే ఉంటారు.
కాస్త ఏమైనా రాణిస్తే కొద్దిగా క్రీడల్లో రాణించవచ్చు. ఓకే. అంటే ఒక చదరంగం కానీ, క్రికెట్ కానీ, ఇలా ఏదైనా సరే ఆటల్లో రాణించినట్టుగా లలిత కళల్లో రాణించరు. సో అది అలాంటిది ఏదైనా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎక్కువ కాలం కొనసాగదు. అది ఒక వేవులా వచ్చి మళ్ళీ వేవులాగానే వెళ్ళిపోతుంది. సో అంటిపెట్టుకుని ఉండటం అనేది చాలా కష్టం. ఇది గురువారం పుట్టిన వారి యొక్క క్వాలిటీస్. రైట్ సార్. అయితే ఏ దేవతారాధన ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు? అంటే గురువారం అడిగితే ఖచ్చితంగా నరసింహస్వామిని చేసుకోవటం అనేది శ్రేయస్కరం. లేదా దక్షిణామూర్తి. శివుడు అంతలోకి వస్తే మనకు డైరెక్ట్ శివుడు వద్దు, దక్షిణామూర్తి చేసుకుంటే కనుక ఇంకా ఎక్కువ మంచి జరగటం అనేది. గురు దత్తాత్రేయ స్వామి ఆరాధన సార్? అంటే గురు దత్తాత్రేయ, గురువు ఏదైనా సరే గురువుకి సంబంధించిన ఆరాధన అనేది పనికొస్తుంది. కానీ నరసింహస్వామి అనేది ఎందుకు చెప్పామంటే కనుక వీళ్ళు కొద్దిగా తిక్క గుణం అనేది ఏదో ఉంటుందో అది దాన్ని Settle down. కంట్రోల్ చేయడానికి నరసింహస్వామి అనేది చెప్పడం అనేది జరిగింది. కానీ వీళ్ళకున్న జ్ఞానం అనేదాన్ని సక్రమంగా వినియోగించుకోవడం కోసం దక్షిణామూర్తి అని చెప్పాడు. కానీ సో సాధారణంగా ఈ రెండు లోపాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కనుక వీటికి సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంది. సో సాధారణంగా గురువారం పుట్టిన వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకి నమ్మిన గురువు ఎవరినైనా సరే ఆరాధించడం కూడా మంచి పద్ధతే. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మొత్తం 7 వారాలకి సంబంధించి ఎట్లా ఉంటారు, ఈ 7 వారాల్లో ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఖచ్చితంగా ఆ మార్పుల్ని చేసుకుని ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఎంతో కొంత ప్రయత్నం కూడా అవసరం. కాబట్టి అన్ని వారాల గురించి సవివరంగా మాకు తెలియజేశారు. ఇక నెక్స్ట్ సిరీస్ మాసాల గురించి మీరు చెప్తే ఖచ్చితంగా తెలుసుకుంటాను సార్. సరే మాసాలంటే వీళ్ళు ఏదో జనవరి ఫిబ్రవరి కాకుండా కాదు, తెలుగు మాసాలు తేట తెలుగు భాషలో తెలుసుకుందాం. తప్పకుండా రైట్. నెక్స్ట్ వీడియోస్లో అవే ఉంటాయి. చైత్ర మాసంతో మొదలుకొని మనం ఈ మాసాల సిరీస్ కూడా చేసుకుందాం. ఏ తప్పకుండా. మాసంలో ఈ లోపు మీరు చూసి పెట్టుకోండి మీరు ఎప్పుడు పుట్టారు అనేది. Right. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే Right. సార్.